హాయ్ గైస్, ఇప్పుడు మనం స్విగ్గీ అండ్ జొమాటో ఎర్నింగ్స్ కంపేర్ చేస్తున్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, టోటల్ 10 days ఎర్నింగ్ కంపేర్ చేస్తున్నాం. నేను స్విగ్గీలో వర్క్ చేసినప్పుడు 12 hours వర్క్ చేసి 10 days లో ఇంత ఎర్న్ చేసిన. కావాలంటే మీరు వీడియో చూడొచ్చు, మన పేజ్ లో ఉంటది. ఇప్పుడు జొమాటోలో 12 hours వర్క్ చేద్దాం. 10 days ఎంత ఎర్న్ చేస్తామో చూద్దాం. తేలిపోవాలా ఈ 10 రోజుల్లో స్విగ్గీ బెస్టా జొమాటో బెస్టా అని చెప్పి. వర్కింగ్ ఇన్ జొమాటో డే 1 ఎగ్జాక్ట్ 7 o'clock కి మన డ్యూటీ అయితే ఆన్ చేసేసిన. చూద్దాం ఎన్ని రైడ్లు పడతాయో, ఎంతసేపటి కోటు పడుతుందో. ఆన్ చేసి 20 నిమిషాలు అవుతుంది, ఒక్క రైడ్ పడతలే. ఉత్తా కూర్చున్నా. 20 నిమిషాలకు ఒక ఆర్డర్ వేసిందని చెప్పి దాన్ని యాక్సెప్ట్ కొట్టేసిన. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక టిఫిన్స్ నుంచి పడ్డది. ఇక ఆర్డర్ పిక్ చేసేసుకుని మనమైతే కస్టమర్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయినాం. లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత కస్టమర్ కి ఆర్డర్ డెలివరీ చేసేసినాం. ఇక్కడ మీకు 50+15 అని చెప్పి కనబడుతుంది కదా. 50 వచ్చేసి ఫ్లాట్ పే అన్నమాట. 15 రూపీస్ వచ్చేసి ఎక్స్ట్రా అన్నమాట పర్ ఆర్డర్ కి. ఫ్లాట్ పే అంటే 1 కిలోమీటర్ పడ్డ 50 రూపాయలు వస్తాయి, 10 కిలోమీటర్లు పడ్డ 50 రూపాయలు వస్తాయి. చూద్దాం వీడు దూరం దూరం వేస్తాడా దగ్గర వేస్తాడా అని చెప్పి. కొత్తగా జాయిన్ అయినా, నాకెందుకు పెట్టిండో ఫ్లాట్ పే. చూద్దాం ఈ ఫ్లాట్ పే లో ఎంత ఎర్నింగ్ అవుతుందో. ఇక ఆర్డర్స్ వేరే వేరే రెస్టారెంట్ నుంచి పడతా ఉన్నాయి. ఇక నేను డెలివరీ చేస్తా ఉన్నా. ఇక ఆర్డర్ డెలివరీ చేస్తూ నైట్ అయిపోయింది. ఆర్డర్స్ దగ్గర వేస్తుండా దూరం వేస్తుండా అని చెప్పి మళ్ళా చెప్తా. ఇప్పుడైతే ఎర్నింగ్స్ చూడండి ఈ రోజు ఎంత చేసినామో. ఈ రోజు 12 గంటలు కష్టపడ్డ తర్వాత మన ఎర్నింగ్స్ వచ్చేసి ఇంత అయింది. 1963 + 585 ఎంత అయిందో ప్లస్ చేయండి, తెలిసిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మళ్ళీ డే 2 లో కలుద్దాం. బాయ్.